వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా 80% ప్రభుత్వ సంస్థలు ఇవాళ ప్రైవేటీకరణ చేశారు. మరి ఇవాళ ప్రైవేటీకరణ అయితే ఇవాళ విద్యార్థులకి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఇవాళ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారని ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ మీరు బొద్దంకల్లాగా ఈ రోడ్ల మీద తిరుగుతున్నారని విద్యార్థులని యువకులని కించపరిచినట్లు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ నిరుద్యోగులకు ఇచ్చినట్లయితే వారు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ముందుకు తీసుకొస్తే మాట్లాడలేని ఇవాళ మీరు విద్యార్థులకు కించబట్టు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వాలు. అంతేకాదు ఇవాళ విద్యని మొత్తం కూడా ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. 1956లో యూజీసీ యాక్ట్ కింద ఈ ప్రైవేటు సంస్థల వాళ్ళు మేము కూడా ప్రభుత్వ విద్యని ఉచితంగా అందరికి అందిస్తాము, మేము ట్రస్ట్గా ఏర్పడి మేమందరం కూడా సేవ చేస్తామని ప్రభుత్వం కూడా అర్జీలు పెట్టుకొని పర్మిషన్ తీసుకొని ఇవాళ వ్యాపారం చేస్తున్నారు. విద్యా వ్యాపారం చట్టరీత్యా నేరం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలి, విద్యా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి విద్యా విషయంలో ఫీజులను క్రమబద్ధీకరణ చేయాలి. ప్రతి స్కూలులో ప్రైవేటు స్కూలులో 25% పేద విద్యార్థులకి ఉచితంగా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్య విషయంపైన ప్రభుత్వం వెంటనే చెల్లించి వారి హక్కుల్ని కాపాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు వైద్యం కూడా ప్రైవేటీకరణ సరైనది కాదు. వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా ప్రతి పౌరుడికి కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రైవేటీకరణ వల్ల ఇవాళ పేద ప్రజలు జబ్బు వస్తే చూపించుకోలేక వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ అని పెట్టి ఆ ప్రైవేట్ హాస్పిటల్ దోసుకోవడానికి మీరు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు తప్ప అది ప్రైవేట్గా ప్రజలకి ఉపయోగపడట్లేదు. ఉదాహరణకు పిడిగిరాలలో అంజిరెడ్డి హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఆరోగ్యశ్రీ ఉంది. కానీ ఆరోగ్యశ్రీ ఉందని పేదలు వెళితే అక్కడ ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని ఇంకా ప్రైవేటుగా 30,000 40,000 ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అలాంటి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ తగినంత సమాన ప్రాతినిధ్య భాగస్వామ్యం లేని కులాలకు, తెగలకు, వర్గాలకు ప్రాతినిధ్య హక్కు జనాభా దామాషా ప్రకారంగా, జనాభా నిష్పత్తి ప్రకారంగా విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, రాజకీయంగా సమస్త జీవనాన్ని రంగాలలో ఈ ప్రభుత్వాలు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు కూటమి ప్రభుత్వం బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తామని అమర్నాథ్ గౌడ్ పైన దాడి జరిగితే అమర్నాథ్ గౌడ్ మరణాన్ని రాష్ట్రం మొత్తం ఉపయోగించుకొని పెద్ద స్టేజీల మీద మాట్లాడిన మీరు 100 రోజుల్లో రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. ఇవాళ 700 రోజులు దాటింది. కానీ బీసీలకి రక్షణ చట్టం లేక ఈదుముడి గ్రామంలో యాదవుల పైన అక్కడ ఆధిపత్య కుల వాళ్ళు గొర్రెలు ఒక మైదాన ప్రాంతంలో నిలబడితే కులం పేరుతో స్త్రీలని కనీసంగా గౌరవించకుండా ఎట్టో పెడతాడో తిట్టి వారిని కొట్టిన సంఘటనలు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో బీసీల పైన, ఎస్సీల పైన, మైనార్టీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీసీలకు వెంటనే రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు చెప్పిన 2 లక్షల హామీలను వెంటనే అమలుపరచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా మొత్తం కూడా అన్ని మండలాఫీసులకు తిరిగి తహసీల్దారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. థాంక్యూ.